హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. ఇదైతే చాలా పనులు సింపుల్గా టకటక చేస్తానండి అన్నీని. ఎలా అంటే ఒక చిన్న మాట, స్థాయిని చూసేవారిని ఇంటికి పిలవకు, మర్యాద ఇవ్వని వారి ఇంటికి వెళ్ళకు, వ్యక్తిత్వం లేని వారికి ఏమీ చెప్పకు, విలువ ఇవ్వని వారితో ఏమీ మాట్లాడకు, నోరు అదుపులో లేని వారికి ఏమీ చెప్పకు, అహంకారం చూపేవారిని కలవకు. నిజమే కదా ఫ్రెండ్స్? అవునా కదా? కామెంట్ చేయండి. ఎవరు ఫీల్ అవ్వకండి. జస్ట్ తెలిసింది చెప్పాలి నలుగురికి అని చెప్తున్నాను అంతే. అయితే సండే కదండి, మేము చింతకూర తెచ్చుకున్నాము. చింతకూర కట్ట చేపలు ఇగురు అనమాట. ఫస్ట్ అయితే ఇంకోండి ఉల్లిపాయలు, కొంచెం మసాలా ఆల్రెడీ నూరింది ఫ్రిడ్జ్లో ఉంది. మసాలా కొద్దిగా వేపి ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత ఈ చేపలు కూడా వేసి చింతకూర అయితే శుభ్రంగా కడుక్కొని మిక్సీ పట్టుకోవాలి. పచ్చిది పట్టుకున్నాక ఇది కొంచెం వేగిన తర్వాత ఈ చింతకూర కూడా వేయాలండి. వేసి ఒక్కసారి గరిటతో అలా అలా అనాలి. ఎక్కువగా కలపకూడదు, చేపలు ముక్కలు అయిపోతాయి, విడిపోతాయి. అందుకని కొంచెం చిన్న గరిటతో అలా అలా అనేసి దానికి తగ్గ నీళ్ళు వేసుకొని కారం అన్నీ వేసుకొని మూత పెట్టేసుకోవాలి. ఉల్లిపాయలు చూడండి చాలా వరకు కోసి పెట్టుకున్నాను, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. 1 డేకి కూర అయితే ఉడికిపోతుందండి. ఉడికిపోయింది, దగ్గరికి అయిపోయింది. చాలా సూపర్గా వచ్చిందండి ఈరోజు కర్రీ. నేనైతే చూడండి వంటగది మొత్తం ఎలా ఉంది, చిందర వందర అయిపోయింది. మొన్నంతా నీట్గా చేశానా. మా పనమ్మాయి అయితే అంట్లు తోమేసి అన్నీ అక్కడే పెట్టేస్తుందండి. తర్వాత నేను సర్దుకోవడము అండి. నేనైతే ఇంకా అవి తెచ్చుకున్నాను క్లీన్ చేసుకోవడానికి క్లాత్లు. అది చాలా బాగా పనిచేసిందండి. నేను నెక్స్ట్ వీడియో చేశాను, చూపిస్తాను, వాటి కోసం చెప్తాను. అందరికీ తెలిసిందే. మొత్తం క్లీన్ చేసుకున్నానండి. స్టవ్ మీద ఉండగానే కూడా క్లీన్ చేసేసుకున్నాను. చాలా నీట్గా వచ్చేసింది, ఎక్కడ కూడా మురికి లేకుండా. మళ్ళీ వాటర్లో పెట్టి కడిగేస్తే కూడా చాలా నీట్గా వచ్చేస్తుందండి, దానికి అంటుకోవడం లేదు. అది బాగా ఉపయోగపడిందండి నాకైతే. ఇంతకుముందు వాడేదాన్ని, ఈ మధ్య మానేశాను, మళ్ళీ మొదలుపెట్టాను అవి. తర్వాత శుభ్రంగా కడిగేసుకొని తుడుచుకొని ముగ్గులు అయితే పెట్టుకున్నానండి స్టవ్ దగ్గర. నాకు చాలా ఇష్టం అలా ముగ్గులు పెట్టడము. కొంచెం ఈ మధ్య బాగా బద్ధకం వచ్చి పని చేయలేక ఏమీ చేయడం లేదండి. ఇంకా ఇప్పటి నుంచి నాకు ఇల్లు నీట్గా ఉంటే ఇష్టము. ఈ మధ్య కొంచెం హెల్త్ బాగోక ఎక్కడ బట్టలు అక్కడే, ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయినాయి. ఇంకా అన్నీ మొదలుపెట్టి నీట్గా చేసుకోవాలని వర్క్ మొదలుపెట్టాను. ఈరోజు అయితే చాలా వరకు వర్క్ అయితే కంప్లీట్ అయ్యిందండి, చేసుకున్నాను. ఇంకా అందరం భోజనాలు చేసామండి. నేనైతే మాగాయి పచ్చడి, పెరుగు, నెయ్యి వేసుకొని శుభ్రంగా తినేసానండి. ఒక అరటిపండు మామిడికాయ ముక్కల్లో నంచుకుని మరీ తినేసాను. అంటే పెరుగన్నంలో నాకు చాలా ఇష్టం. తింటారా అలాగా? నెక్స్ట్ వీడియోతో కలుస్తానండి. నా ఛానల్ నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సింపుల్గా అయిపోయింది ఈరోజు.